హలో ఫ్రెండ్స్, ఇక్కడ గ్రీన్ బోర్డు మీద ఒక చిన్న పటం ఉంది, బొమ్మ ఉంది. ఇది చేప గుండె, చేప హృదయం. చేపలో గుండెలో రెండు గ్రహాలు ఉంటాయి, ఒకటి కర్ణిక, ఒకటి జఠరిక. అదేవిధంగా చేపలకి మొప్పలు ఉంటాయి కదా, మొప్పల్లో చీలికలు ఉంటాయి. అక్కడ అనేది ఆమ్లజని రహిత రక్తం ఆమ్లజని సహిత రక్తంగా మార్చబడుతుంది. ఈ యొక్క చేప యొక్క హృదయాన్ని గుండెను అంటే ఏకవలయ రక్త ప్రసరణ. ఈ గుండెలో జరిగేది ఏకవలయ రక్త ప్రసరణ. అంటే శరీర భాగాల నుంచి గుండెకి వస్తుంది రక్తము, మళ్ళీ గుండె నుంచి కర్ణిక జఠరిక నుంచి మళ్ళీ మొప్పల్లో మళ్ళీ అది రక్తము ఆమ్లజని రహిత రక్తము ఆమ్లజని సహిత రక్తం ఏంటి, మళ్ళీ మొప్పల నుంచి మళ్ళీ శరీర భాగాలు పోతుంది. అంతేగాని మొప్పల నుంచి గుండెకి రాదు. మొప్పల నుంచి శరీర భాగాల నుంచి గుండె, మళ్ళీ గుండె నుంచి మళ్ళీ మొప్పల నుంచి మళ్ళీ ఇక్కడ శరీర భాగాల నుంచి గుండెకు వస్తుంది. ఈ యొక్క వలయం అంటే ఇక్కడ గుండె నుంచి రక్తం అనేది ఒక్కసారే ప్రవహిస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటే ఏకవలయ రక్త ప్రసరణ అంటాం. ఈ ఏకవలయ రక్త ప్రసరణ అనేది చేపల్లో మనం గమనిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.